హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్. జనని ఆ రోజు హాస్పిటల్కి రాలేదు. కొంచెం పని ఉందని లీవ్ తీసుకుంది. ఆదికి సంజయ్ వలన కొన్ని ఫండ్స్ వచ్చాయి. సో దీనికి అంతటికి కారణం జనని కాబట్టి ఇంకా ప్రేమ పెంచేసుకున్నాడు డాక్టర్ బాబు. మార్నింగ్ అయితే ఓకే అనుకున్నాడు, బట్ ఈవినింగ్ తన వల్ల కాలేదు. ఆ రోజు ఈవినింగ్ జనని వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. మహేందర్ కనిపించాడు. హాయ్ అంకుల్, నువ్వేం చేస్తున్నావో నీకేమైనా అర్థమవుతోందా? ఏ విషయంలో? వాడి చేత ఓపెనింగ్ ఏంటి, ఆ స్వాగతాలేంటి అంతలా మోసావు? కారణం ఏంటి? ఎందుకంటే తను ట్రెండ్ సెట్టర్ కాబట్టి. తన వల్ల నాకు ఫండ్స్ వచ్చాయి తెలుసా? మోర్ ఓవర్ ఇదంతా జనని వలనే. ఇంతకీ ఏ తను? ఏమో, ఎవరికి తెలుసు? ఈ మధ్య నాకు ఎవరు ఏమి చెప్పి చేసేగా అనగానే ఆది జనని నెంబర్కి కాల్ చేశాడు. కట్ చేసింది. మళ్ళీ చేశాడు. అలానే చేసింది. మెసేజ్ చేశాడు. లిఫ్ట్ ద కాల్ యార్, ఐఆమ్ బిజీ బేబీ, క్యాచ్ యు లేటర్ అని రిప్లై ఇచ్చింది. షిట్, నాకన్నా బిజీ ఏంటి అనుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ రోజు నైట్ ఆది మళ్ళీ వచ్చాడు. రేవతి ఆశ్చర్యంగా చూస్తూ, ఈ టైంలో ఏమిటి ఆది అని అడిగింది. ఆంటీ, జనని ఇవాళ కలవలేదు, ఇటువైపు పని ఉండి వచ్చాను. ఒకసారి తనని కలుద్దామని. అవునా, సరే పిలుస్తా అని లోపలికి వెళ్ళి వచ్చింది. వస్తోంది అని చెప్పేసి వెళ్ళిపోయింది. దాదాపు 20 నిమిషాల తర్వాత జనని వచ్చింది. ఏంటి జున్ను ఇవాళ రాలేదు? కొంచెం బిజీ అని చెప్పాగా. సరే నీతో మాట్లాడాలి, బయటకు వెళ్దామా? ఇప్పుడా? లేట్ నైట్లో? ప్లీజ్ రావచ్చు కదా. వద్దులే బుజ్జి, ఇక్కడే చెప్పు. సరే, మనం అనుకున్నట్టుగా ఫండ్స్ వచ్చాయి. అందరూ దాదాపుగా సంజయ్ని చూసి ఇచ్చిన వాళ్ళే. రియల్లీ హీ ఈజ్ అమేజింగ్. ఇంకా నువ్వు ఐడియా ఇవ్వటం వల్లనే ఇదంతా. లవ్ యూ బేబీ. జననికి అదేం పెద్ద విషయం కానట్టుగా, ఓహో కంగ్రాట్స్. సరే డిన్నర్ చేసావా? చేసేవచ్చా. ఓ గుడ్. ఇంకేంటి? నేను ఇంకో 2 days కూడా రాను. జున్ను, వచ్చిన దగ్గర నుంచి గమనిస్తున్నా. నేను అంత పెద్ద గుడ్ న్యూస్ చెప్పాను, ఇలాగైనా నువ్వు రియాక్ట్ అయ్యేది? ఇంకెలా అవ్వాలి? ఆది, నాకు కొంచెం పని ఉంది. ఆదికి ఫస్ట్ టైం చాలా బాధ వేసింది. సరే అయితే అంటూ వెనక్కి చూడకుండా వెళ్ళిపోయాడు. ఎందుకు నన్ను అవాయిడ్ చేస్తోంది? ఏమైంది అని కార్ డ్రైవ్ చేస్తూ ఆలోచించాడు. ఇక్కడ మన సంజయ్ ఇంకా ఏదో చెప్పబోతుంటే ఫోన్ రింగ్ అయింది. లిఫ్ట్ చేసి, నైనా? ఓకే. అవునా? సరే, రేపు ట్రై చేస్తా. ఇవాళైతే ఖచ్చితంగా రాను అంటూ ఫోన్ కట్ చేసి లేచి సమయుని జాగ్రత్తగా ఎత్తుకొచ్చి బెడ్ మీద పడుకోబెట్టాడు. తన పక్కనే చేరి సమయుని గమనిస్తున్నాడు. సమయు కళ్ళు తెరవకుండానే, చూసింది చాలు, నాకు దిష్టి తగులుతుంది. ఓయ్ బుడ్డి, లేచావా? నువ్వు నన్ను ఎత్తుకోగానే లేచా అంటూ కళ్ళు తెరిచి సంజయ్ బుగ్గలు గట్టిగా లాగింది. ఎలా ఉంది నొప్పి? పర్లేదు. అవును, నేను పడుకున్నప్పుడు ఎవరైనా వచ్చారా? లేదు. ఏ? మాటలు వినపడితేను. కొంపదీసి వినలేదు కదా? ఎవరూ లేరు, నేనే ఫోన్ మాట్లాడాను. నువ్వు బ్రేక్ఫాస్ట్ చేసావా? లేదు. అయ్యో, నేను ప్రిపేర్ చేస్తా అనగానే, పర్లేదు. అలా కాదు కానీ నా ఫోన్ ఇటు ఇవ్వు అనగానే సంజయ్ ఫోన్ తెచ్చిచ్చాడు. సంయు తన స్టాఫ్లో ఎవరికో ఫోన్ చేసి సంజయ్ కోసం స్పెషల్ మెనూ లిస్ట్ ఇచ్చి, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ పంపించండి, అడ్రస్ నేను మెసేజ్ చేస్తా, గుర్తుందిగా, చాలా నీట్గా టేస్టీగా ఉండాలి అని కాల్ కట్ చేసి సంజయ్ వైపు చూసి, నీకోసం స్పెషల్ మెనూ అరేంజ్ చేశా అని ఫోన్ పక్కన పెట్టింది. సంజయ్ తననే చూస్తున్నాడు. సంయు సిగ్గుపడుతూ, ఏంటి సంజయ్ ఆ చూపు? నాకు కావలసిన మెనూ నన్ను అడగాలి కదా, నీ ఇష్టానికే చెప్తే నేను తినొద్దా అంటూ కళ్ళెగరేశాడు. ముందు నువ్వు అలా చూడటం ఆపు. ఇంకెలా చూడను? సరే, నేను స్నానం చేసి వస్తా అంటూ లేచింది. హెల్ప్ కావాలంటే అడగొచ్చు. ఓయ్ కొంచెం తగ్గు అంటూ చిరు కోపంగా చూసింది. సరే నీ ఇష్టం అంటూ చూపు తిప్పాడు. సంయు నవ్వుకుంటూ లేచి నడిచింది. పర్లేదు, నడవగలుగుతోంది. సంజయ్, నాకు ర్యాక్స్ ఎక్కువగా ఇవ్వకుండా నువ్వే పెట్టుకున్నావు. లేచి నా బ్యాగ్లో నుండి డ్రెస్ తీసి ఇవ్వు అంటూ జడ చుట్టి పైకి పెట్టింది. సంజయ్ లేచి తన బ్యాగ్ ఒకటి ఓపెన్ చేశాడు. అందులో కొన్ని శారీస్, కొన్ని చుడిదర్లు, కొన్ని టాప్స్ అండ్ జీన్స్లు ఉన్నాయి. సంయు అవి చూసి, హే ఎవరివి
నీకేనా అంటూ నవ్వింది. సంజయ్ సంయు నెత్తి మీద ఒకటి పీకి, ఇవన్నీ నేను వరల్డ్ టూర్ ఇంకా మ్యాచ్కి వెళ్ళినప్పుడు నీ కోసం కొన్నాను. సంజయ్, నాకు డౌట్, ఇక్కడికి ఎందుకు తెచ్చావు? నేను నీతో మాట్లాడతానో లేదో తెలియదు, నీకు దగ్గరవుతానో లేదో తెలియదు, అసలు ఇంకా చెప్పాలంటే నీ మీద కోపం ఎప్పుడు తగ్గుతుందో తెలియదు. మరి ఇవన్నీ నీతో ఎలా తెచ్చావు అని కళ్ళెగరేసింది. అబ్బో, పర్లేదు, మోకాలికి ఆయిల్ బాగానే అప్లై చేస్తున్నావు. ఏయ్, అంటే నాకు బ్రెయిన్ లేదనా? అది నీకే తెలియాలి. నేను ఇవి తీసుకురాలేదు, ఇక్కడే ఉంచా అని నోరు జారాడు. ఎందుకో? ఏంటి ఇక్కడ? అలా ఎలా? లేకపోతే నువ్వు నీ టింగరి క్వశ్చన్స్. నేను మా ఆవిడని వద్దనుకోలేదు, తానే నన్ను కాదన్నది అన్నాడు ఎటో చూస్తూ. అంతే, మన పాప కోపంగా చూస్తోంది. ఏంటి కోపమే? ఇదంతా సరే కానీ ఇందులో నీకు నచ్చింది తీసుకో అన్నాడు. నాకేం అవసరం లేదు, తప్పుకో అంటూ తన బ్యాగ్లో నుండి డ్రెస్ తీసుకుని వెళ్ళిపోయింది. ఈ లేడీస్ మారరు. నిజం చెప్తే కోపం, అబద్ధం చెప్తే నచ్చదు. నా వల్ల కాదు. అబ్బా. సంయు వచ్చి రెడీ అవుతుంటే సంజయ్ ఫోన్ చూసుకుంటున్నాడు. పొట్టిది చీర కట్టుకోవచ్చు కదా అన్నాడు. సంయు ఏం మాట్లాడలేదు, చక్కగా రెడీ అయింది. కాలింగ్ బెల్ మోగింది. సంజయ్ కదల్లేదు. సంజయ్, వెళ్ళు, మా వాళ్ళే అయి ఉంటారు, నీకు ఫుడ్ తెచ్చారు. మనోడు అసలు చూడటం లేదు, ఫోన్లో మునిగిపోయాడు. బెల్ మళ్ళీ మోగింది. సంయు ఫాస్ట్గా సంజయ్ ఫోన్ లాక్కుంది. ఏయ్, ఇటివ్వు, ముందు వెళ్ళు, వాళ్ళు నిన్ను చూశారంటే అదో తలనొప్పి, ప్లీజ్ అనగానే సంజయ్ లేచి మొహానికి కర్చీఫ్ కట్టాడు. సంయు నవ్వుతూ, ఓహో, ఇదొకటి ఉందా? సంజయ్ వెళ్ళగానే ఫోన్ పక్కన పెట్టబోతూ, అవును, సంజయ్ ఫోన్, అది కూడా ఓపెన్ చేసి యాహూ అనుకుంటూ చూసింది. కాంటాక్ట్స్ పాస్వర్డ్, గ్యాలరీ పాస్వర్డ్, ఏది చూద్దామన్నా పాస్వర్డ్. సరే, కాల్ డేటా చూస్తే ఎంటీ. దొంగ మొహముడు. సంజయ్ వచ్చి చూస్తూ నవ్వి, ఏంటి పాస్వర్డ్ అడుగుతుందా అన్నాడు. చెప్పు సంజయ్ ప్లీజ్ అనగానే, సరే నాకేంటి, నా ఫోన్ నువ్వు కూడా చూడు. అవును, నువ్వు బిగ్ షాట్, అయినా నీకు ఇంట్రెస్ట్, నాకు కాదు. సరే అయితే నువ్వు కాసేపు నా నడుంతో ఆడుకో. సంజయ్ తల కొట్టుకుంటూ, ఏంటో నీకంత ఇది, ఫోన్ కోసం నాకు ఇష్టమైనవన్నీ ఇచ్చేస్తావా? సరే నువ్వే అడుగు. నేనెందుకు అడగాలి? పో, నాకేం వద్దు అని ఫోన్ ఇచ్చేసింది. సంజయ్ తీసుకుని బాల్కనీలోకి వెళ్ళాడు. సంయు తన వెనకే వెళ్ళి, సంజయ్ బ్రేక్ఫాస్ట్ చేయవా, నాకు ఆకలి లేదు అని ఊయల్లో కూర్చున్నాడు. వీడు ఆకలికి ఆగడే, ఎందుకు ఇంత బెట్టు చేస్తున్నాడు అనుకుంటూ సంజయ్ పక్కనే కూర్చుని, సంజయ్ ప్లీజ్ తిను. నాకు వద్దు అన్నానా? ఎందుకు వద్దు? ఆకలి లేదని చెప్పాగా. నువ్వు అబద్ధం చెప్తున్నావు. సరే నిజమేంటో నువ్వు చెప్పు. సంయు ఆలోచించి, గుర్తొచ్చింది అంటూ ఫుడ్ తీసుకుని వచ్చి చేతికి ఇచ్చింది. సంజయ్ పై నుంచి కింద దాకా ఒక లుక్ ఇచ్చాడు. ఇప్పుడు నువ్వు తింటావా లేదా? ఏ పొట్టి, నీకు అన్నీ తెలిసే అడుగుతావు కదా. అయ్యుండొచ్చు. నీకేమో నేను తినిపించాలి, మరి నాకేమో నీ మీద ఇంకా కోపం ఉంది కదా. సంజయ్ లేచి, థ్యాంక్స్, ఆ మాత్రం క్లారిటీ ఇచ్చావు అంటూ ప్లేట్ తీసుకుని తినడం మొదలుపెట్టాడు. సంయు నవ్వుకుంటూ మొక్కలకు వాటర్ పెడుతోంది. సంజయ్, సార్ సైలెంట్. సంజయ్ నిన్నే. ఫాస్ట్గా తినేసి పేపర్ చదువుతూ కనిపించాడు. సంయు మొక్కలకు వాటర్ పోయడం అయ్యాక వచ్చి సంజయ్ మొహాన కొట్టింది. అంతే నిన్ను అంటూ లేచి దగ్గరికి వచ్చి డ్రెస్ చున్ని తీసుకుని తుడుచుకున్నాడు. సంయు నవ్వుకుంటూ, మనం ఎంతసేపని ఇంట్లో కూర్చుంటాం, నాకు బోర్ కొడుతోంది, బయటకు తీసుకెళ్ళు, నాకైతే ఇక్కడ చాలా హ్యాపీగా ఉంది, నువ్వు ఉన్నావు నా పక్కన, అది చాలా సంవత్సరాల తర్వాత. షాప్ ఓపెనింగ్స్ అని తెగ తిరిగి తిరిగి విసుగు వచ్చింది, అందుకే రిలాక్స్ అవుతున్నా అన్నాడు. అవును, నువ్వు మార్నింగ్ వెళ్ళటానికి రెడీ అయ్యావు కదా, మరెందుకు వెళ్ళలేదు? నువ్వే కదా లీవ్ పెట్టమన్నావు. సరే ఇప్పుడు బయటకు వెళ్దాం పదా. ఓహో, నన్ను గుర్తుపడతారే, పట్టని. ఓహో, నీకు పెళ్ళయిందని, వేరే అఫైర్ కారణంగా మీ ఆవిడని ఎగ్గిరి తన్నావని అందరికీ తెలుస్తుందనా అంటూ కళ్ళెగరేసింది. సంజయ్ ఫేస్లో ఫీలింగ్స్ మారిపోయాయి. ఏంటి కోపంగా చూస్తే
భయపడతాను అనుకుంటున్నావా? అస్సలు లేదు. నాకు నిన్ను ప్రేమించడం మాత్రమే వచ్చు, భయపెట్టడం రాదు అన్నాడు సీరియస్గా. ఇవన్నీ నీ ఫ్యాన్స్ దగ్గర వాడుకో. నాకు నిన్నటి వరకు నీకు ప్రెగ్నెన్సీ సంగతి తెలియదు. పాపం, తప్పు చేశాను అనుకున్నా. రాత్రి నీతో మాట్లాడాక నాకు ఫుల్ క్లారిటీ వచ్చేసింది. ఏంటో అది? సంయు చున్ని తీసి సంజయ్ మెడ చుట్టూ వేసి దగ్గరకు లాక్కొని, నువ్వు యాటిట్యూడ్ నా దగ్గర కూడా చూపించావని. సంజయ్ గాడికి ఉన్నదే యాటిట్యూడ్ అంటూ సంయు కళ్ళ మీద ఊదాడు. ఆహా, అందుకే నన్ను చూడటానికి రాలేదు అప్పుడు. ఇది మాత్రం గుర్తుపెట్టుకున్నా. ఐ హేట్ యూ అని ఒక చేత్తో సంజయ్ గుండె మీద చేయి వేసి తోసింది. సంజయ్ వెళ్ళి ఊయల్లో పడ్డాడు. బట్ ఐ లవ్ యూ పొట్టి అన్నాడు గుండె మీద రుద్దుకుంటూ. అవునా, నువ్వు ఎలా అనుకుంటే అలా అంటూ లోపలికి వెళ్ళింది. సంజయ్ తన వెనకే వెళ్ళి, పొట్టి, రాత్రి గొడవ పడ్డాము, ఇప్పుడు కూడానా? వద్దే, నన్ను బయటకు తీసుకెళ్ళైతే. సరే, రేపు వెళ్దాం, నేను కొన్ని ఏర్పాట్లు చేసుకోవాలి. అంటే సెలబ్రిటీ సంజయ్ లాగా వస్తావా? మరి నా లవర్ సంజయ్లా రావాలి. నేను ఎక్కడికంటే అక్కడికి రావాలి. నేను ఏం చెప్తే అది చేయాలి. అన్నీ చేస్తా. కానీ అయితే ఇవాళ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేద్దామా అంటూ బుగ్గలాగాడు. హలో మాస్టారు, కాస్త తట్టుకో, దానికి ఇంకా టైం ఉంది. ఏ? నాకు నువ్వు తీర్చాల్సిన బాకీలు, డౌట్స్ చాలా ఉన్నాయి. అవన్నీ తీరాక అప్పుడు చూద్దాం. సరే చెప్పు, ఏంటి నీ డౌట్స్? ఆహాహాహా, నువ్వు అడిగితే ఎందుకు చెప్తాను? నాకు అడగాలి అనిపించినప్పుడు అడుగుతా. సంజయ్ సంయుని దగ్గరికి లాక్కొని ఒళ్ళో కూర్చోబెట్టుకుని, చూడు బుడ్డి, జరిగిన దాంట్లో ఇద్దరి తప్పు ఉంది. నువ్వు ఎంత త్వరగా నీ డౌట్స్ తీర్చుకుంటే అంత త్వరగా మన బేబీని తెచ్చుకోవచ్చు. సంయు సంజయ్ భుజం చుట్టూ చేతులేసి కళ్ళలోకి చూస్తూ, సంజయ్, తను ఉంటే ఈ పాటికి 4 సంవత్సరాలుండేవి. సంజయ్ తనని గుండెకు హత్తుకుని, నేను తనని చాలా మిస్ అవుతున్నా. సంయు కళ్ళు తుడుచుకుంటూ, మరి నన్ను? నువ్వు ఇక్కడ ఉన్నావు బుడ్డి అంటూ గుండె చూపించాడు. అన్నీ అబద్ధాలే. అలాంటప్పుడు నాకు నీ ఫోన్ చూపించు. అమ్మా, మన పాప వదిలేలా లేవు, కానీ తీసుకురా అన్నాడో లేదో టక్కుమని తీసుకొచ్చి ఇచ్చింది. సంజయ్ మళ్ళీ తనని కూర్చోపెట్టుకుని, సరే ఒకటి చెప్పే, నువ్వు పాస్వర్డ్ తెలుసుకోవటానికా లేక ఫోన్లో ఏమున్నాయో చూద్దామనా? అసలైతే నీ ఫోన్లో కొన్ని చూడాలి, కానీ ఫోన్ ఓపెన్ చేయాలంటే పాస్వర్డ్ కంపల్సరీ కదా, కాబట్టి 2 అని నవ్వింది. ఫోన్లో నేను పెట్టినవే కదా కనబడతాయి. అవును. అలాంటప్పుడు నన్నే అడగొచ్చు కదా, చెప్తాను. ఆహాహా, చూపించు ప్లీజ్ అనగానే, సరే, పాస్వర్డ్ కోసం ఏమేమి ట్రై చేశావు? నీ డేట్ ఆఫ్ బర్త్, నా డేట్ ఆఫ్ బర్త్, మన మ్యారేజ్ డేట్, అంతేనా? అంతే. సరే చూడు అంటూ 4 నెంబర్స్ టైప్ చేశాడు. ఇదేంటి, గుర్తు రాలేదా? సంజయ్ చెవిలో ఏదో చెప్పాడు. హవ్వా, ఇలాంటివి కూడా పెడతారా? అందరూ పెట్టరు, బట్ నేను పెడతాను. సంయు తల కొట్టుకుని, సరే గ్యాలరీ చూపించు. సంజయ్ ఓపెన్ చేశాడు. సంయు దబుక్కున లాక్కుని చూసింది. కొన్ని వాళ్ళిద్దరూ లవ్ చేసుకునే టైంలోవి, మరికొన్ని పెళ్ళి అయ్యాక, కొన్ని అయితే తనవే నడుము కనపడేలా, కొన్ని సంజయ్వి. చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు. అన్ని పట్టి పట్టి చూసింది. తర్వాత కాంటాక్ట్స్ చూసింది. తన నేమ్ బుడ్డోడా అని ఉంది. తర్వాత ప్రియా నేమ్ ఉందేమో అని చూసింది. లేదు. అయినాయా నీ అనుమానాలు? ఇంకా ఉన్నాయా? మరి ఆ దెయ్యం పేరేది? ఎవరు? అదే తమరి మెంటర్. ఓ, తనా? నా దగ్గర లేదు. సంయు అనుమానంగా చూస్తూ, నిజం చెప్పు. ఇదంతా కాదు, కానీ ఒక మాట చెప్పు సంయు, నమ్మకం అంటే ఏంటి? దానికి పలానా డెఫినేషన్ నాకు తెలియదు. సరే, ఆ రోజు జడ్జి గారేమన్నారు? ప్రేమ అయినా పెళ్ళి అయినా ఇంకా ఏ బంధమైనా నమ్మకం ముఖ్యం అన్నారు కదా. మరి ప్రేమించుకునేటప్పుడు నన్ను నమ్మిన నువ్వు పెళ్ళి తర్వాత ఎందుకు నా మీద నమ్మకం కోల్పోయావు? సంయు సంజయ్ జుట్టు పీకుతూ, దానికి నువ్వేరా కారణం, దొంగ సచ్చినోడా. ఓకే, కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, జవాబులు చెప్పు, బట్ కరెక్ట్గా చెప్పు. సరే అడుగు. ఫస్ట్, ప్రియా నన్ను కిస్ చేసిందని కోపంతో ఫాస్ట్గా వెళ్ళి యాక్సిడెంట్కి గురై ఆబార్షన్ అయ్యి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యావు. అలాంటప్పుడు నేను హాస్పిటల్కి వస్తే మాట్లాడాలి, కానీ ఎందుకు నన్ను అవమానించి బాధ పెట్టి పంపేశావు? అది
సంజయ్ తనను కిందికి దింపి, ఆగు. సెకండ్, నేను మీ నాన్న చెయ్యి ఫ్రాక్చర్ చేశాననే కదా అసలు ఆ రోజు వచ్చావు. నేను మీ నాన్నని అంతలా ఎందుకు కొడతాను? నేను మరి అంత దుర్మార్గుడినా? థర్డ్, నేను ఆ రోజు హాస్పిటల్ నుంచి వచ్చాక నీకు మెసేజ్ చేశా. అది చదివి కూడా నువ్వెందుకు రిప్లై ఇవ్వలేదు? నేను ఎంత ఫీల్ అయ్యి రాశాను. నాకేమీ రాలేదు సంజయ్. సంజయ్ తన ఫోన్ తీసి చూపించాడు. ఏ పొట్టి, ఇన్నేళ్ల మన ప్రేమలో ఇదేనా నువ్వు నన్ను అర్థం చేసుకుంది? నీకు తెలుసు కదా నేను నీలో మా అమ్మను చూసుకుంటా అని. కారణం, నాకు మా అమ్మ ప్రేమ దొరకలేదు. నా కెరీర్కి నిన్ను వాడుకున్నానా? ఏమన్నావు? నీ మీద మోజు. అసలు అలా ఎలా అనగలిగావు? నీ మీద ఒట్టు, మన ప్రేమ మీద సాక్షిగా నేను ఎటువంటి తప్పు చేయలేదు. అయినా సరే నీ మీద కోపం రావడం లేదు, కానీ బాధ, చెప్పలేని బాధ. కోపంలో అని ఉంటావు. నీ కోపం తగ్గాక అప్పుడు కాల్ చేయి, నేను వస్తా. అప్పటిదాకా నిన్ను డిస్టర్బ్ చేయను. ఎప్పుడు నీ గుండె చప్పుడులో ఉండే నీ సంజయ్. సంయు అది చూసి షాక్. నేను చూడలేదు సంజయ్, ప్రామిస్ అనుకుంటూనే ఉన్నా. సరే, ఫోర్త్ వన్. ఒకవేళ నువ్వు అనుకుందే నిజం అనుకుందాం. కాసేపు ప్రియ అందం చూసో ప్రాపర్టీస్ చూసో నేను తనకి కనెక్ట్ అయితే, నువ్వు అంత అసహించుకున్నా, నల్లపూసలు విసిరి కొట్టినా, తాళి పంపినా, ఆఫ్కోర్స్ నేను నిన్నటి వరకు నువ్వే పంపావనుకున్నాను. ఇంకా మనం మ్యారేజ్ రిజిస్టర్ కాలేదు. సో నేను కావాలనుకుంటే తనని పెళ్లి చేసుకోవచ్చు. మరి ఎందుకు చేసుకోలేదు? సంయు సైలెంట్. సంజయ్ చిటికేస్తూ, హలో మాస్టర్ గారు, తమరి సంపాదన ఏమాత్రం ఉంటుందేంటి రోజుకు? మాదంటే బిజినెస్ బట్టి మారుతుంది. సుమారుగా చెప్పు. ఓ 10 lakhs. నాకు 20 lakhs. సో ఇవాళ నాకు 20 lakhs లాస్. ఇదంతా నీ కోసం వదిలేశాను. కోర్స్ నీకన్నా నాకు అదేం ఇంపార్టెంట్ కాదు. ఏ పొట్టి, నేను చెప్పేది ఒక్కటే. 4 సంవత్సరాల తర్వాత కలిశాము. మన పాస్టే ఇంకా తేలలేదు. ప్రజెంట్కే క్లారిటీ లేదు. అయినా ఫ్యూచర్ నీతోనే ఉండాలని ఫిక్స్ అయ్యా. ఇంకా నువ్వే కాదు, లేడీస్లో కొంతమందికి ఉన్న డౌట్. నేను ఆ రోజు ప్రియా నేమ్ ఎందుకు చెప్పాను? ఇది చూడు అంటూ తన ఫోన్లో ఒక వీడియో చూపించాడు. అది చూడగానే సంయు ఫేస్లో ఫీలింగ్స్, ముందు కోపం, తర్వాత ఆశ్చర్యం, ఫైనల్గా ఆనందం. నిజమా అని అడిగింది కళ్ళలో నీళ్లు కారుతూ. అబ్బా, నాకున్న యాటిట్యూడ్కి నా పొట్టిదానివి కాబట్టి ఇంత ఓపికగా వివరించా. సంయు పైకి లేచి తనని హక్ చేసుకుని, ఐ హేట్ యూ ఈడియట్ అన్నది. అదేంటి, నన్ను ఇంత నిరూపించాక ఐ లవ్ యూ అనాలి కదా? ఐ హేట్ యూ బట్ ఐ లవ్ యూ అంటూ సంజయ్ లిప్స్ అందుకుంది. కాసేపు తర్వాత, సంజయ్, నన్ను ఇక్కడ నుంచి ఎక్కడికైనా దూరంగా తీసుకెళ్ళవా? ఎక్కడికి? ఏమో, కేవలం మనం ఇద్దరం మాత్రమే ఉండాలి. అసలు మనం అక్కడ ఉన్నామని ఎవ్వరికీ తెలియకూడదు అంటూ సంజయ్ని గట్టిగా వాటేసుకుంది. ఇక్కడ కూడా మనమిద్దరమే ఉన్నామే, కానీ ఇక్కడ కళ్యాణ్ కూడా ఉన్నాడు, ఇంకా మా డాడీ. ఆయనకు అస్సలు ఇష్టం లేదు. చల్ఫట్, సంజయ్ గాడిక్కడ. ఇక్కడ నుంచి నిన్ను చేరాలంటే ఎవరైనా ముందు నన్ను దాటాలి. ఆ కళ్యాణ్నా? అంత ఉంది అంటావా? అసలు కళ్యాణ్ గాడు నీతో బాగానే ఉన్నాడుగా, ఉన్నట్లుండి ఏంటి అని అడిగాడు. సంయు తనని వదిలి, వాడు ఒట్టి రోగని నాకిప్పుడే అర్థమైంది. మనం విడిపోయిన తర్వాత బాగానే ఉన్నాడు. నీ గురించి టాపిక్ వస్తే నేను డైవర్ట్ చేసేదాన్ని, కానీ ఉన్నట్లుండి పెళ్ళి అన్నాడు. నేను షాక్. అదేమంటే ఎన్ని చెప్పాడో తెలుసా? నీకన్నా ముందే లవ్ చేస్తున్నాడట. ఇంకో షాకింగ్ న్యూస్, ఆ రోజు గుళ్ళో రౌడీలను నువ్వు కొట్టావు కదా, వాళ్ళని తానే అరేంజ్ చేశాడట. సంజయ్ ఆశ్చర్యం నటిస్తూ, అవునా? అసలు డౌటే రాలేదు కదా పొట్టి. నేను తనకు స్ట్రాంగ్ డోస్ ఇచ్చాను. ఇంకా మా డాడీ, ఆయన కూడా తనకే సపోర్ట్. పోనీ వాడిలా చేశాడని మీ డాడీకి చెప్పకపోయావా? ఏమో చిన్ను, ఐఎమ్ సో టయర్డ్. ఇంకా నువ్వే చూసుకోవాలి. అన్నట్లు వాడికి నువ్వంటే భయం. భయమా? నేనా? ఎందుకు? కాలేజ్ డేస్లో నువ్వు ఆది వాళ్ళ గ్యాంగ్ని ఓ రేంజ్లో ఉతికి ఆరేసావుగా, అందుకేనేమో. అయినా నాకు కొంత రిలీఫ్ కావాలి. ఆ కళ్యాణ్ని తలుచుకుంటే నాకు చాలా కోపం వస్తుంది. ఇంకా మీ నాన్న సంగతి తెలిస్తే ఏమవుతావో. ఏ పొట్టి, అవంతా వదిలే. నిన్నొక చోటికి తీసుకెళ్తా, వస్తావా?
"మ్మ్, ఎప్పుడు ఎప్పుడు ఎందుకు ఇప్పుడే. ఎక్కడికి చెప్పను, తీసుకెళ్తా రా." "సరే రా, నువ్వు కొన్న శారీస్లో నుండి ఒక శారీ తీ." సంజయ్ విజిలేస్తూ పింక్ కలర్ శారీ తీశాడు. సంయు చాలా బాగుంది, సరే కట్టుకో అంటూ బెడ్ మీద పడుకున్నాడు. ఓయ్ అంత లేదు, అటు తిరుగు. ఇంకా ఏంటి నీ ప్రాబ్లం? చెప్తా, ఇంకా ఉన్నాయి. నా వల్ల కాదు కానీ నేనైతే తిరగను. సంయు నవ్వుకుంటూ సరే నేనే వెళ్తా అంటూ వెళ్ళబోయింది. సంజయ్ పైకి లేచి సరే నేనే వెళ్తా, ఇదిగో జ్యువెలరీ బాక్స్, ఇందులో ఉన్నవన్నీ పెట్టుకో అంటూ ఫోన్ తీసుకుని బయటకు వెళ్ళాడు. జననికి కాల్ చేశాడు. జనని, ఇక్కడ అంతా ఓకే, మరి నేను చెప్పినట్లు చేయి అంటూ ఏదో చెప్పి కాల్ కట్ చేశాడు. తరువాత తన డ్రైవర్కి కాల్ చేసి క్యారవెన్ తీసుకుని రమ్మన్నాడు. ఇంకా ఏవో కాల్స్ మాట్లాడి లోపలికి వచ్చాడు. సంయుని చూసి ఫ్రీజ్ అయ్యాడు. సంజయ్కి ఇష్టమైనట్టు శారీ కట్టుకుని జ్యువెలరీ పెట్టుకుంది. బుడ్డోడా, ఇప్పుడు ప్లాన్ చేంజ్ చేస్తే ఎలా ఉంటుందంటావు? ఏం చేసావేంటి? ఇయర్ రింగ్స్ పెట్టుకుంటూ అడిగింది. సంజయ్ సంయుని అమాంతం పైకి లేపి ప్రాజెక్ట్ స్టార్ట్ చేద్దామా? ఒప్పుకోవా ప్లీజ్ ప్లీజ్ అని బ్రతిమలాడాడు. సంజయ్ ముందు దించు. నేను దించను అంటూ తల అడ్డంగా ఊపాడు. ఎక్కడికో వెళ్ళాలన్నావు, రేపు వెళ్దాం. సంయు సంజయ్ తలకు తల ఆనించి మై డియర్ హీరో, రాత్రికి వచ్చి స్టార్ట్ చేద్దాం. నిజంగా అంటూ దించాడు. సరే, ప్రెస్ మీట్లో ఎప్పుడు చెప్తావు? చెప్తా, అదంతా నాకు వదిలేయ్. సరే నువ్వు రెడీ అవ్వు అన్నది. ఓకే అంటూ వెళ్ళాడు. సంయు ఫోన్ తీసుకుని జననికి కాల్ చేసింది. జనని, చెప్పే, ఎలా ఉన్నావు? నేను చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నా. అవునా? అవును, నీతో చాలా మాట్లాడాలి, ఎన్నో చెప్పాలి, ముందు నిన్ను కలవాలి. ఏంటి అంత ఎగ్జైట్ అవుతున్నావు? అది సంజయ్ మీద కోపం పోయింది. తను నా కోసం చాలా తగ్గాడు. మరి ప్రియ? దాని గురించే మాట్లాడాలి. సంజయ్ నన్ను ఎక్కడికో తీసుకెళ్తా అన్నాడు. వెళ్ళి వచ్చాక నీతో మాట్లాడతా. ఓకే బాయ్, ఎంజాయ్ అని కాల్ కట్ చేసింది. సంయుకి కాళ్ళు భూమి మీద నిలబడటం లేదు. చాలా హ్యాపీగా ఉంది. సంజయ్ రెడీ అవుతుంటే సంయు తనకు షర్ట్ వేసి బటన్స్ పెట్టింది. సంజయ్ క్రాఫ్ట్ దువ్వుతుంటే సంజయ్, నాకు డౌట్. మళ్ళీనా? అది కాదు, ఇంత అందంగా ఎందుకు పుట్టావు? ఏదో అలా అంటూ టక్ చేశాడు. డియో స్ప్రే చేశాడు. ఈ 4 ఏళ్లలో నీకు ఎన్ని ప్రపోజల్స్ వచ్చాయి? తల్లి, ఒక్క ప్రపోజల్కే 4 సంవత్సరాలు దూరం అయ్యాము. ఇంకా ఎన్నో చెప్తే మనం కలిసేది మన షష్ఠి పూర్తికే. సంయు మూతి ముడుచుకుంది. నువ్వు అలా అంటూ దగ్గరికి వచ్చాడు. సరే సరే పద పద. సంయు సంజయ్ని, నీ కారా నా కారా, ఎందులో వెళ్దాం? మీ ఆయనకు క్యారవెన్ అని ఏదో ఒక వెహికల్ ఉంది, అందులో వెళ్దాం. అబ్బో, అది చూపించడానికేగా మా స్టూడియో ముందు అడ్డంగా పార్క్ చేశావు. హిహిహి, ఇంకా మర్చిపోలేదా? అంతేనా, నా ఫైల్ కొట్టేశావుగా. అబ్బో, సరే పదా అంటూ ఇద్దరు కిందకు వచ్చేసరికి తన క్యారవెన్ రెడీగా ఉంది. సంజయ్ ఎక్కి వెల్కమ్ మిస్సెస్ సంయుక్త సంజయ్ అంటూ చెయ్యందించాడు. మన సంజయ్ సంయుని ఎక్కడికి తీసుకెళ్తున్నాడు? ఆ 4 డిజిట్ పాస్వర్డ్స్ ఏం పెట్టుంటాడు? గెస్ చేస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, మరొక భాగంతో కలుసుకుందాం.